మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజాః ప్రీయతామితి. యమద్వీపం. ఈ యమద్వీపం ధన్తేరస్ రోజు పెట్టుకుంటారు. ఈ ధన్తేరస్ రోజు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ టైంలో యముడు బయట తిరుగుతూ ఉంటాడనమాట. ఆయన కోసం అని దీపం పెడితే ఆయన ఎంతో సంతృప్తి చెంది మనకు ఆరోగ్యాలు ఇచ్చి వెళ్తూ ఉంటాడు. అందుకే ఆ గవ్వ, రాగి నాణం పెడతారు. ప్రసాదంగా పాలు, చక్కెర, మన ఇష్టం, నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ యమద్వీపం పెట్టడం వల్ల ఆయన సంతృప్తి చెంది మనకి మృత్యు దోషాలు జరగకుండా కాపాడుతాడు. మనము నవరాత్రుల ముందు కూడా కూరలు చాపుకొని కూర్చుంటాడు కాబట్టి నవదుర్గా ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ఇప్పుడు దీపావళి, అమావాస్య ముందు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. అందుకే మనం ఆయన ప్రీతిగా ధనత్రయోదశి రోజు ఈవినింగ్ 7 to 8 లోపల ఈ దీపాన్ని పెట్టుకుంటే ఏమైనా యమగండాలు ఉంటే తొలగిపోతాయి. ఈ దీపం పెట్టేటప్పుడు, వెలిగించేటప్పుడు మా ఇంట్లో అత్తమామలు, నా పిల్లలు, నా భర్త అందరూ చల్లగా ఉండాలని, యమగండాలు తొలగిపోవాలని కోరుకొని యమునికి చెప్పుకొని దీపం వెలిగించాలి. దీనివల్ల ఏమైనా మృత్యుగండాలు ఉంటే తొలగిపోతాయి. ముందు ఒక మంత్రం ఉంది, అది చదువుకుంటూ దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించేటప్పుడు దక్షిణ ముఖంగా ఉండేటట్టు చూసుకోవాలి. కంపల్సరీ దక్షిణం వైపుకు వెలిగించాలి.